హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాగ్నిఫైడ్ థాట్స్. ఈ వీడియోలో మనము ఏపీడిఎస్సికి సంబంధించి నార్మలైజేషన్ కోర్టు కేసు ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకుందాము. ఇక్కడ ఒకసారి స్క్రీన్ మీద చూడండి. లోయర్ కోర్ట్ డీటెయిల్స్ ప్రేయర్ అని ఉంది కదా, దాని డిస్క్రిప్షన్ ఈ విధంగా ఉంది. ప్లీజ్ టు ఇష్యూ ఏ రిట్ ఆర్డర్ ఆర్ డైరెక్షన్, మోర్ పర్టికులర్లీ one in the nature of writ of mandamus declaring the impunged action of respondents in issuing impunged notification mega DSC TRC1/2025 dated 20/04/2025, particularly with regard to the normalization method prescribed in the notification under para 32 for calculation of marks of candidates appeared for selection as illegal, arbitrary, violative of Article 14 and 16 of the Constitution of India, apart from contrary to the rules, and consequently set aside the same and pass. ఇలా ఉంది. అలాగే దీనికి రెస్పాండెంట్స్ ఎవరు అని మనం చూస్తే కేస్ డీటెయిల్స్ అని ఉంది కదా. రెస్పాండెంట్స్ ద స్టేట్ ఆఫ్ ఏపీ రెప్ బై ఇట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అమరావతి, ద కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విద్యాభవన్ మంగళగిరి గుంటూరు డిస్టిక్, ద డిస్టిక్ కలెక్టర్ కృష్ణా డిస్టిక్, ఇంకా 2-3 కలెక్టర్ల గురించి మెన్షన్ చేశారు. అంటే నార్మలైజేషన్ అనేది సరైన విధానం కాదు అనే దాని మీద కేసు అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది 12వ తేదీ లిస్టింగ్కి వచ్చింది. మళ్ళీ మనకు గురువారానికి మళ్ళీ హీరింగ్కి వస్తుంది. తీర్పు ఆధారంగా మనము ముందుకు అనేది వెళ్తామన్నమాట డిఎస్సిలో. తర్వాతే మనకు మెరిట్ లిస్టులు, సెలక్షన్ లిస్టులు వస్తాయి. ఏదేమైనప్పటికీ 70కి పైగా మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా ముందే రెడీగా ఉండండి. సర్టిఫికేట్లు అన్నీ చాలా జాగ్రత్తగా తీసి పెట్టుకోండి. స్కోర్ కార్డు కూడా ప్రింట్ తీసుకోండి. జిరాక్స్లు ఎక్కువగా పెట్టుకోండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సిద్ధంగా ఉండండి. ఓకేనా. మనకు ఆగస్టు చివరికల్లా మనకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అయిపోతుంది. మేబీ సెప్టెంబర్లో మనకు అపాయింట్మెంట్లు అనేవి ఇస్తారు. ఆ రకంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. ఇది హైకోర్టుకు సంబంధించిన వెబ్సైట్లో మనకు ఇచ్చారనమాట, ప్రజలు చూడడానికి కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది లేటెస్ట్ అప్డేటు. మరొక అప్డేట్తో నేను డిఎస్సికి సంబంధించి మీ ముందుకు వస్తాను. ఓకే, సీ యూ.